రూపాయిని లక్ష్య చేసి మార్వాడి మైండ్ సెట్ మీ జీవితాన్ని మార్చే 5 అద్భుతమైన రహస్యాలు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భారతదేశంలో కొన్ని వ్యాపార కుటుంబాలు తరతరాలు ఎందుకు విజయవంతంగా నిలుస్తున్నాయని ఎప్పుడైనా ఆలోచించారా? కొందరు డబ్బు సంపాదిస్తారు కానీ దాన్ని నిలబెట్టుకోలేకపోతారు. మరికొందరు చిన్న మొత్తంతో ప్రారంభించి పెద్ద వ్యాపార సామ్రాజ్యాలను నిర్మిస్తారు. ఈ తేడా కారణం అదృష్టమా, పెద్ద చదువులా, లేక కోట్ల రూపాయల పెట్టుబడులా? చాలా మంది కాదు అంటారు. అసలు తేడా మైండ్ సెట్ లో ఉంటుంది. డబ్బును చూసే విధానం, ఖర్చు చేసే విధానం, పెట్టుబడి పెట్టే విధానం, రిస్క్ తీసుకునే విధానం. ఈ 4 విషయాల్లో మార్పు వచ్చినప్పుడు జీవితంలో ఆర్థిక ఫలితాలు కూడా మారుతాయి. ఈ రోజు వీడియోలో భారతదేశంలోని విజయవంతమైన వ్యాపార కుటుంబాల గురించి తరచుగా చెప్పబడే కొన్ని ఆర్థిక అలవాట్లను, వాటి వెనుక ఉన్న వ్యాపార తత్వాన్ని, ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం కూడా నేర్చుకోగల పాఠాలని పూర్తిగా విశ్లేషించబోతున్నాం. ఈ వీడియో ఏ ఒక్క కమ్యూనిటీ గురించి సాధారణీకరణ చేయడం కోసం కాదు, విజయవంతమైన వ్యాపార సంస్కృతుల్లో కనిపించే మంచి అలవాట్లను తెలుసుకొని మన జీవితంలో ఉపయోగించుకోవడం కోసం. ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే చివరిలో మీ ఆదాయం ఎంత ఉన్నా అమలు చేయగల ఒక అద్భుతమైన ఫైనాన్షియల్ ఫార్ములాను కూడా చెప్పబోతున్నాను. అది మీ డబ్బును చూసే విధానాన్ని పూర్తిగా మార్చేసే అవకాశం కూడా ఉంది. చాలా మంది మన జీవితంలో మొదటి లక్ష్యం ఎక్కువగా సంపాదించడం, కానీ నిజానికి సంపాదించడం కంటే దాన్ని నిలబెట్టుకోవడమే చాలా కష్టం. లాటరీ గెలిచిన చాలా మంది కొన్నేళ్లలో మళ్ళీ సాధారణ స్థితికి రావడం మనం వింటూనే ఉంటాం. మరోవైపు చిన్న వ్యాపారం ప్రారంభించిన కొందరు శతాబ్దాల పాటు నిరంతరంగా ఎదుగుతూనే ఉంటారు. ఇక్కడే అసలు రహస్యం దాగి ఉంది. వారు డబ్బును కేవలం ఖర్చు చేసే సాధనంగా కాకుండా పనిచేసే ఉద్యోగులే చూస్తారు. ప్రతి రూపాయి మరొక రూపాయిని సంపాదించాలనే ఆలోచనతో ముందుకు సాగుతారు. మొదటి పాఠం ఓర్పు. నేటి తరం వెంటనే ఫలితాలు రావాలని కోరుకుంటుంది. కొత్త బిజినెస్ మొదలు పెడితే 3 నెలల్లో లాభాలు రావాలి అనుకుంటుంది. యూట్యూబ్ ఛానల్ ప్రారంభిస్తే 1 నెలలోనే 1,00,000 వ్యూస్ రావాలి అనుకుంటుంది. షాప్ పెడితే వెంటనే కస్టమర్లు రావాలి అనుకుంటుంది. కానీ విజయవంతమైన వ్యాపారులు చాలా వరకు సమయాన్ని పెట్టుబడిగా చూస్తాయి. మొదటి సంవత్సరం నేర్చుకోవడానికి, 2వ సంవత్సరం స్థిరపడడానికి, 3వ సంవత్సరం విస్తరించడానికి ఉపయోగపడుతుంది. అందుకే ఓర్పు లేని వ్యాపారానికి భవిష్యత్తు ఉండదు అని చాలా మంది అనుభవజ్ఞులు చెబుతూ ఉంటారు. 2వ పాఠం ప్రతి రూపాయి విలువ తెలుసుకోవడం. కోట్ల రూపాయల టర్నోవర్ ఉన్న సంస్థల్లో కూడా చిన్న చిన్న ఖర్చులను నమోదు చేసే అలవాటు ఉంటుంది. ఎందుకంటే పెద్ద నష్టాలు ఒక రోజు రావు. చిన్న చిన్న నిర్లక్ష్యాలే కాలక్రమంలో పెద్ద నష్టాలుగా మారుతాయి. ఒక వ్యక్తి నెలకు 1,000 రూపాయల అవసరం లేని ఖర్చు తగ్గిస్తే సంవత్సరానికి 12,000 రూపాయలు ఆదా అవుతాయి. అదే మొత్తాన్ని పెట్టుబడిగా మార్చితే 10 ఏళ్ల తర్వాత దాని ప్రభావం చాలా పెద్దదిగా మారవచ్చు. అందుకే డబ్బు పట్ల గౌరవం అనేది సంపదకు మొదటి అడుగు అని ఆర్థిక నిపుణులు చెబుతూ ఉన్నారు. 3వ పాఠం లాభం కంటే ప్రవాహం ముఖ్యం. చాలా మంది ఒక వస్తువుపై ఎక్కువ లాభం రావాలని చూస్తారు, కానీ విజయవంతమైన వ్యాపారాలు ఎక్కువ మంది కస్టమర్లను సంప్రదించడానికే ప్రయత్నిస్తాయి. కస్టమర్ మళ్ళీ మళ్ళీ వస్తే దీర్ఘకాలంలో వచ్చే ఆదాయం ఒక్కసారి వచ్చే అధిక లాభం కంటే ఎక్కువగా ఉండవచ్చు. అందుకే నమ్మకం అనే ఆస్తి డబ్బు కంటే విలువైనది. ఒకసారి నమ్మకం కోల్పోతే ప్రకటనతో దాన్ని తిరిగి కొనలేరు. 4వ పాఠం సంపాదించిన డబ్బును మళ్ళీ కొంత భాగం సంపాదించేలా పెట్టడం. చాలా మంది జీతం పెరిగిన వెంటనే ఖర్చులు పెంచేస్తారు. కొత్త ఫోన్, కొత్త కారు, కొత్త లైఫ్ స్టైల్. కానీ విజయవంతమైన పెట్టుబడిదారులు ఆదాయం పెరిగితే ముందు పెట్టుబడిని పెంచుతారు, తర్వాత అవసరమైతే జీవనశైలిని మెరుగుపరుస్తారు. ఈ అలవాటునే చాలా మంది వెల్త్ బిల్డింగ్ యొక్క పునాది అని అంటారు. ఎందుకంటే పెట్టుబడి లేకుండా సంపద పెరగదు. 5వ పాఠం అత్యవసర నిధి. వ్యాపారంలో లాభాలు ఎప్పుడు ఒకేలా ఉండవు. ఉద్యోగంలో కూడా పరిస్థితులు మారవచ్చు, ఆరోగ్య సమస్యలు రావచ్చు, మార్కెట్ పడిపోవచ్చు. అలాంటి సమయంలో మనల్ని కాపాడేది ముందుగానే దాచుకున్న అత్యవసర నిధి. అందుకే అనేక మంది ఆర్థిక నిపుణులు కనీసం 6 నెలల ఖర్చులకు సరిపడే మొత్తాన్ని లిక్విడ్ రూపంలో ఉంచాలని సూచిస్తూ ఉంటారు. ఇది భయంతో కాదు, భద్రత కోసం. ఇప్పుడు మరో ముఖ్యమైన విషయం, కుటుంబం. అనేక విజయవంతమైన వ్యాపారాల్లో కుటుంబ సభ్యులు చిన్నప్పటి నుంచి డబ్బు విలువ నేర్చుకుంటారు. లెక్కలు ఎలా వెయ్యాలి, కస్టమర్తో ఎలా మాట్లాడాలి, నమ్మకాన్ని ఎలా సంపాదించాలి, అప్పు ఎప్పుడు తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోకూడదు, ఇవన్నీ అనుభవం ద్వారా నేర్చుకుంటారు. దీని అర్థం ప్రతి కుటుంబం వ్యాపారం చేయాలి అని కాదు, కానీ ప్రతి కుటుంబం పిల్లలకు ఆర్థిక అవగాహన నేర్పించాలి అనేదే మాత్రం చాలా ముఖ్యమైన విషయం. పాఠశాలలో గణితం నేర్పిస్తారు, కానీ డబ్బుని ఎలా నిర్వహించాలో చాలాసార్లు జీవితమే నేర్పిస్తుంది. ఆ పాఠం కొంచెం ముందుగానే నేర్పితే భవిష్యత్తు మరింత బలంగా ఉంటుంది. ఇప్పుడు రిస్క్ గురించి మాట్లాడుకుందాం. విజయవంతమైన వ్యాపారులు రిస్క్ తీసుకోరని అనుకోవడం తప్పు. వారు లెక్కలేసి రిస్క్ తీసుకుంటారు. ఎంత నష్టం వచ్చే అవకాశం ఉంది, ఎంత లాభం వచ్చే అవకాశం ఉంది, విఫలమైతే మళ్ళీ ఎలా లేవాలి, ఇవన్నీ ముందుగానే ఆలోచిస్తారు. అందుకే రిస్క్ అంటే నిర్లక్ష్యం కాదు, సిద్ధత. ఇప్పుడు మనం జీవితంలో వెంటనే అమలు చేయగల కొన్ని అలవాట్లు చూద్దాం. ప్రతి ఖర్చును ఒక నెల రోజుల పాటు రాసుకోవడం. ఆదాయం వచ్చిన రోజే
కొంత మొత్తాన్ని పెట్టుబడికి కేటాయించడం, అవసరం లేని అప్పులను తగ్గించడం, నెలకు ఒక కొత్త ఆర్థిక విషయం నేర్చుకోవడం, ఒకే ఆదాయంపై ఆధారపడకుండా అదనపు ఆదాయ మార్గాల్ని గురించి ఆలోచించడం. ఇవన్నీ చిన్న మార్పులు అయినా దీర్ఘకాలంలో పెద్ద ఫలితాలను ఇవ్వగలవు. ఇంకో ముఖ్యమైన విషయం సింపుల్ లివింగ్. చాలా మంది ధనవంతులుగా కనిపించడానికి ఖర్చు చేస్తారు. నిజంగా సంపదను నిర్మించేవారు అవసరమైనప్పుడు మాత్రమే ఖర్చు చేస్తారు. బయట కనిపించే జీవనశైలి కంటే లోపల ఉన్న ఆర్థిక బలం ఎక్కువగా ముఖ్యం. ఖరీదైన కారు కొనడం కంటే అప్పులు లేకుండా జీవించడం చాలా గొప్ప విషయం. పెద్ద ఇల్లు కంటే ఆర్థిక స్వేచ్ఛ విలువైనది. చివరిగా ఒక విషయం గుర్తుంచుకోండి, ఏ కమ్యూనిటీకి చెందిన ప్రతి వ్యక్తి ఒకేలా ఉంటారని చెప్పడం సరైనది కాదు. అలాగే విజయానికి ఒకే ఫార్ములా కూడా ఉండదు. కానీ ప్రపంచంలోని విజయవంతమైన వ్యాపార సంస్కృతుల్లో కనిపించే కొన్ని మంచి అలవాట్లను నేర్చుకోవడం మాత్రం ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. ఓర్పు, క్రమశిక్షణ, డబ్బుపై గౌరవం, నిరంతర అభ్యాసం, పెట్టుబడులపై దృష్టి, నమ్మకాన్ని కాపాడుకోవడం, ఇవి ఎవరికైనా విజయానికి ఉపయోగపడే విలువలు. కాబట్టి ఈ రోజు నుంచి ఒక నిర్ణయం తీసుకోండి. ఎక్కువ సంపాదించాలనే లక్ష్యంతో పాటు సంపదను నిలబెట్టుకోవాలనే అలవాట్లను కూడా పెంచుకోండి. ఎందుకంటే రూపాయి సంపాదించడం ఒక నైపుణ్యం అయితే ఆ రూపాయిని లక్షలుగా మార్చుకోవడం ఒక మైండ్ సెట్. మీరు ఈ వీడియోలో చెప్పిన ఏ అలవాటు ముందుగా ప్రారంభించబోతున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. ఇలాంటి ఫైనాన్స్ విశ్లేషణలు, బిజినెస్ మైండ్ సెట్ వీడియోలు, పెట్టుబడి అవగాహన వీడియోలు, వ్యక్తిగత ఆర్థిక నిర్వహణకు సంబంధించిన ఉపయోగకరమైన కంటెంట్ కోసం మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.